మనలో చాలా మంది బయటికి చాలా చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు, మరి కొంతమంది ఆత్మీయంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలతో జీవిస్తారు. అపరిశుద్ధమైన జీవితంతో జీవిస్తూ ఉంటారు. పాపిష్టి అలవాట్లతో అల్లాడిపోతూ ఉంటారు. ప్రతి నీచమైనటువంటి పాపిష్టి కార్యానికి బానిసై బందీ అయి జీవిస్తూ ఉంటారు. బయటికి మాత్రం నేను ఆత్మీయంగా జీవిస్తాను, అందరినీ నమ్మిస్తాను, కానీ లోపల మాత్రం పాపాన్ని జయించలేక తల్లడిల్లిపోతున్నాను. అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఈ రోజు నలుగురు మధ్య నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, కానీ నీకున్నటువంటి గర్వం ద్వారా, నీకున్నటువంటి కోపం ద్వారా, నీకున్నటువంటి నోటి దురుసుతనం ద్వారా, నీకున్నటువంటి పాపిష్టి జీవిత విధానాన్ని బట్టి నువ్వు ఒంటరివి కాబోతున్నావు. ఈ రోజు నలుగురు మధ్య జీవిస్తున్నావు, కానీ నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోకపోతే, నీ మాట తీరు నువ్వు మార్చుకోకపోతే, నీ గుణాన్ని గుణపరుచుకోకపోతే వెలివేయబడబోతున్నావు. ఆ రోజు రాబోతుంది. ఆ రోజు రాకుండా ఉండాలి అంటే నీ జీవితంలో మార్పు రావాలి, నువ్వు బాగుపడాలి.